మిత్రులారా, ఎట్టకేలకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల భవిష్య నిధి సెంట్రల్ కమిటీ ఈపీఎఫ్ఓ వాళ్ళు మొన్న 18వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేస్తూ హయ్యర్ వేజెస్ మీద ఎవరైతే ఆప్షన్ పెట్టి ఉన్నారో హయ్యర్ పెన్షన్ స్కీమ్ కోసము ఈపీఎఫ్ సభ్యులు ఎవరైతే పెట్టి ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ క్యాలిక్యులేషను ఏంటిది అనేది దాని మీద స్పష్టత ఇస్తూ ఏ విధంగా చేయాలనే దాని మీద చెప్తూ మనం గతంలో చాలా దీని మీద వీడియోలు చేసినాము. అప్పుడు మనం చెప్పుకున్నట్ల ప్రకారంగా ఈ హయ్యర్ పెన్షన్ వల్ల 50% పెన్షన్ వస్తుందని మనం చెప్పుకోవడం జరిగింది. అప్పుడున్నటువంటి ఫార్ములా ప్రకారంగా. మరి ఇప్పుడు దాన్ని ఆ అనుమానాలను అవన్నీ కూడా నివృత్తి చేస్తూ ఇవాళ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేసిండ్రు 18th రోజు, మొన్న 18వ తారీఖు చేస్తూ ఇంకా పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసి ముందుకెళ్లాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. దాంతో దాదాపుగా దేశవ్యాప్తంగా రీజనల్ కమిషనర్స్ ఈపీఎఫ్ఓ వాళ్ళు హయ్యర్ వేజెస్ మీద అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరి యొక్క అప్లికేషన్స్ స్క్రూటినీ ప్రక్రియ కూడా మొదలైపోయింది. మరి ఫార్ములా ప్రకారంగా మనము 50% పెన్షన్ వస్తుంది అంటే పెన్షనబుల్ శాలరీ కనుక 2 లక్షలు ఉన్నట్లయితే దాంట్లో అంటే అంతకుముందు ఉన్న ఫార్ములా ప్రకారం అయితే మనం గతంలో చేసిన వీడియోల ప్రకారం అయితే 50% పెన్షన్ వచ్చేది. అంటే ఒక 2 లక్షలుగా బేసిక్ ప్లస్ డిఏ మీద 2 లక్షలు కనుక ఉన్నట్లయితే ₹1,00,000 పెన్షన్ వస్తుంది. అంటే అది కూడా 35 సంవత్సరాల సర్వీస్ అయిన వాళ్ళకి అనుకున్నాం. కానీ ఇప్పుడు అందులో మనం ఎంత అయితే వస్తుంది అనుకున్నాం గతంలో, దానిలో 30% పెన్షన్ తగ్గిపోయే అవకాశం ఉంది, తగ్గుతుంది. ఇప్పుడు ఉన్న ఫైనల్గా మొన్ననే ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న తర్వాత ఈపీఎఫ్ఓ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారంగా హయ్యర్ వేజెస్ మీద ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకు కూడా ప్రోరాటా బేస్ మీదనే పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు ప్రోరాటా బేస్ అంటే ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ అంటేనేమో 1/9/2014 కంటే ముందు సర్వీస్, ఆ 1 ఇయర్ అంటే 2014కి ఒక సంవత్సరం యావరేజ్గా తీసుకొని చెప్పి అది పార్ట్ ఏగా తీసుకుంటారు పెన్షనబుల్ శాలరీగా. తర్వాత 1/9/2014 తర్వాత ఎప్పుడైతే రిటైర్ అవుతారో, ఎప్పుడైతే పెన్షన్ కమెంట్స్ అవుతుందో అప్పటికి మళ్ళీ ఒక 50%గా దాని పెన్షనబుల్ శాలరీగా అంటే 5 సంవత్సరాల యావరేజ్ అంటే 60 నెలల యావరేజ్నిగా తీసుకొని, అంటే 1/9/2014 కంటే ముందేమో 12 నెలల యావరేజ్ అంటే లాస్ట్ అంటే 1/9/2014 నుంచి వెనక్కి 12 నెలలు యావరేజ్గా తీసుకొని దాన్ని పెన్షనబుల్గా శాలరీగా తీసుకొని పెన్షనబుల్ శాలరీ ఇంటూ సర్వీసు బై 70, అది పార్ట్ ఏ, ఎంత పెన్షన్ వస్తే అంత. ఇప్పుడు 1/9/2014 తర్వాత ఎప్పుడైతే రిటైర్ అయినా కూడా ఈ పెన్షన్ కమెన్స్మెంట్ అయ్యే డేటు అంటే 1/9/2014 తర్వాత ఎంత సర్వీస్ చేస్తారో దాంట్లో 5 సంవత్సరాలను యావరేజ్గా తీసుకుంటారు. 60 నెలలను యావరేజ్గా తీసుకొని ఆ పెన్షనబుల్ శాలరీ అనేది 60 నెలలను యావరేజ్గా తీసుకుంటారు. 5 సంవత్సరాలు యావరేజ్ తీసుకొని ఇంటూ సర్వీస్ అంటే 1/9/2014 తర్వాత ఎంత సర్వీస్ ఉంటే అంత సర్వీసు బై 70. అట్లా పార్ట్ ఏ, పార్ట్ బిగా ప్రోరాటా బేస్ మీద ఇలా క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఈపీఎఫ్ఓ వాళ్ళు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దీంతోపల గతంలో మనం లెక్కలేసుకున్నట్లుగా 50% పెన్షన్ వస్తుంది అనుకున్నాం కదా, 50% పెన్షను సపోజ్ 50,000 వస్తుంది అనుకునే వాళ్ళకు ఇంకా ఒక 15,000 తగ్గుతుంది, అంటే 35,000 వస్తుంది. 1,00,000 పెన్షన్ వస్తుందని కనుక మనం గతంలో లెక్కలు వేసుకున్నట్లయితే ఇప్పుడు 70,000 వస్తుంది. ఒకవేళ 2 లక్షలు వస్తుంది అనుకునే వాళ్ళకు ఇప్పుడు 1,40,000 మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఈ హయ్యర్ వేజెస్, హయ్యర్ పెన్షన్ తోటి ఎవరికి లాభం అంటే దేశంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగులకు కొంత బేసిక్ డిఏలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది ఇది హయ్యర్ వేజెస్, హయ్యర్ పెన్షన్ అనేది. అంటే ఇక చాలామంది ఈ మధ్యకాలంలో మనకు మెసేజ్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కూడా మేము అప్లై చేయవచ్చా అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం లేదు. ఈ అప్లికేషన్ ప్రక్రియలు అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇది కూడా హయ్యర్ వేజెస్ మీద అంటే సీలింగ్ లిమిట్ ఇప్పుడు ఈపీఎఫ్ఓ 15,000 ప్రతి నెల ఉంది. ఆ 15,000 దాటి ఎవరైతే రికవరీ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంది. అది కూడా ఇప్పటికీ అప్లికేషన్ చేసిన వాళ్ళకే. సుమారుగా ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు 2022 నవంబర్ 4వ తారీఖు నాడు వచ్చింది. దాని తర్వాత 2023లో దాని యొక్క ఎవరైతే హయ్యర్ వేజెస్కి మీద తీసుకుంటున్నారో, రికవర్ అవుతుందో హయ్యర్ పెన్షన్ కోసం మళ్ళొకసారి ఆప్షన్లు తీసుకోవడం జరిగింది.
2023లో తీసుకున్నారు. ఆప్షన్స్ ప్రక్రియ కూడా ముగిసిపోయింది. ఆప్షన్లు దాదాపు దేశవ్యాప్తంగా 17,50,000 మంది అప్లై చేసిండ్రు. దాంట్లో ఒక 34,000 అప్లికేషన్స్ మాత్రమే స్క్రూటినీ చేసి ఫైనల్ చేయడం జరిగింది. మధ్యలో ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ ఫార్ములా మీద దేశవ్యాప్తంగా ఒక ఈ చర్చ జరిగింది. ఇమీడియట్గా దేశవ్యాప్తంగా అన్ని ఈపీఎఫ్ఓ రీజనల్ ఈపీఎఫ్ఓ కార్యాలయాలు ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ కానీ హయ్యర్ పెన్షన్ అప్లికేషన్స్ని స్క్రూటినీ నిలిపివేయడం జరిగింది. ఇంకా ఈ క్లారిటీ వచ్చేంత వరకు ఆపడం జరిగింది. ఎట్టకేలకు మొన్న 18వ తారీఖు జనవరి 18, 2025న క్లారిటీగా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. హయ్యర్ వేజెస్ కానీ లేకపోతే హయ్యర్ వేజెస్కి ఇవ్వని వాళ్ళకి ఏదైతే ప్రోరాటా బేస్ మీద ఫార్ములా ఉందో అదే ప్రోరాటా బేస్ మీద వీళ్ళకు కూడా పెన్షన్ ఫిక్స్ చేయాలని చెప్పి హయ్యర్ పెన్షన్ ఫిక్స్ చేయాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా 2 పార్ట్లుగా విభజిస్తారు పెన్షన్ క్యాలిక్యులేషన్. 1/9/2014 కంటే ముందున్న సర్వీసు లెక్కలోకి తీసుకొని దాంట్లో పెన్షనబుల్ శాలరీని 2014 కంటే ముందు ఒక సంవత్సరము శాలరీని తీసుకొని యావరేజ్గా తీసుకొని దాన్ని పెన్షనబుల్ శాలరీ తీసుకుంటారు. అది ఇటు 2014 కంటే ముందు ఎంత సర్వీస్ చేస్తారో ఆ సర్వీసు బై 70 అది పార్ట్ ఏగా చూస్తారు. పార్ట్ బి అంటే 1/9/2014 తర్వాత చేసిన సర్వీస్ అంతా దాంట్లో చివరి సంవత్సరం నుంచి అంటే 60 నెలల శాలరీని ఆ వేజెస్ని యావరేజ్గా తీసుకొని దాన్ని పెన్షనబుల్ శాలరీగా తీసుకొని ఆ పెన్షనబుల్ శాలరీ ఇంటూ 2014 తర్వాత చేసినటువంటి సర్వీస్ బై 70 భాగిస్తే ఎంత వస్తుందో ఆ పెన్షన్ మళ్ళీ పార్ట్ ఏ ప్లస్ పార్ట్ బి ఆ విధంగా 2 రకాలుగా పెన్షన్ క్యాలిక్యులేషన్ పెట్టేసి చేయడం వల్ల దాదాపు ఇప్పుడు మనకు లెక్క ప్రకారము ఈరోజే మనకు ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా వచ్చింది. తర్వాత ఇతర ఇంగ్లీష్ పేపర్లో కూడా నేషనల్ న్యూస్లో కూడా రావడం జరిగింది. అందులో అధికారికంగా ఆ ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కూడా సర్క్యులర్ పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా మన గతంలో ఈపీఎఫ్ అధిక పెన్షన్ చాలా లాభం అనుకున్నాం. మరి దాంతో ఇమీడియట్గా ఇప్పుడు కొంత నష్టమే. 30% శాలరీ తగ్గిపోతూ ఉన్నది. దీంతో చాలామంది అభ్యర్థులు మనం గతంలో లెక్కలేసినట్లయితే ఇప్పుడు ఈ మన అకౌంటింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే నిపుణులు ఈ లెక్కలో అకౌంటింగ్ ఎక్స్పర్ట్స్తో మనం డిస్కస్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో ఉన్న హయ్యర్ పెన్షన్ ప్రకారం అయితే ప్రతి ఎంప్లాయీ దాదాపు ఒక 8 సంవత్సరాలు పెన్షన్ తీసుకుంటేనే లాభం, లేకపోతే లాభం లేదని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే కనుక దాదాపుగా ఎంప్లాయీ హయ్యర్ వేజెస్ కనుక ఆప్షన్ ఇచ్చి ఉండి హయ్యర్ పెన్షన్కి మనకు యాక్సెప్ట్ చేసినట్లయితే కనీసం ఒక ఉద్యోగి 10 సంవత్సరాలకు పైన పెన్షన్ తీసుకుంటేనే లాభం, లేకపోతే కొంత నష్టం అని చెప్పొచ్చు. మరి ఇంకా మన ఉద్యోగులు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు లాభమా నష్టమా అంటే దీంట్లోపల ఎంప్లాయరు షేరు 13% కడతా ఉన్నాడు ప్రతి నెల. దాంట్లో 8.55% దానికి పెన్షన్ స్కీమ్కి వెళ్తుంది. ఆ పోయిన ఫండు మళ్ళీ రిటర్న్ రాదు కదా సార్, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మనకు రాదు కదా. ఒకవేళ ఉద్యోగి చనిపోయినట్లయితే ఎట్లా అని అంటే ఒకవేళ ఎంప్లాయీ చనిపోయినట్లయితే వాళ్ళ యొక్క భార్యకు ఈ ఎంతైతే ఇప్పుడు మనం చెప్పుకున్న పెన్షన్ ఎంతైతే ఫిక్స్ అవుతుందో దాదాపుగా 50,000 అనుకోండి. అందులో 50% పెన్షన్కి ఫ్యామిలీ పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫ్యామిలీలో స్పౌస్కి భర్త కానీ భార్య కానీ, ఒకవేళ ఉద్యోగి భర్త చనిపోతే భార్యకు వస్తుంది, ఒకవేళ భార్య ఉద్యోగి అయితే భర్తకు వస్తుంది. అట్లా 50% పెన్షన్ వస్తుంది. ఏదేమైనా ఇది చాలా నష్టదాయకం సార్. మరి ఎందుకు ఈ పరిస్థితులు అసలు హయ్యర్ వేజెస్ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఓకే చేయాలన్నా లేదా అని కూడా అడుగుతున్నారు. మరి అసలే లేని ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు కాబట్టి ఇచ్చుకుంటేనే బాగుండని చెప్పినాం. కానీ ఇప్పుడు లెక్కకు వస్తే ఏంటంటే మళ్ళీ ఒక 30% చాలా భారీ స్థాయిలో పెన్షన్ కూడా తగ్గే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము పెన్షన్ ఫార్ములా డిక్లేర్ చేయడం జరిగింది ఈపీఎఫ్ఓ వాళ్ళు. మరి దాని తర్వాత ఇప్పటికే ఈ పెన్షన్ ఫార్ములా మీద కేరళ హైకోర్టులో ఇతర కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయి. మన కేసులు తర్వాత మరి పాత పద్ధతిలో చేయమంటారా లేకపోతే కొత్త పద్ధతిలో చేయమంటారా అనేది ఇక అది మరి కోర్టులో ఉన్న అంశం కాబట్టి చూడాలి. ఇప్పుడైతే ఈపీఎఫ్ఓ వాళ్ళు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని హయ్యర్ వేజెస్ మీద ఎవరైతే ఆప్షన్ ఇచ్చి ఉన్నారో హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చి ఉన్నారో హయ్యర్ వేజెస్ మీద రికవర్ అవుతున్న వాళ్ళకు కూడా ప్రోరాటా బేస్ మీదనే పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు రావడం జరిగింది. ఈ రకంగా మనం చూసినట్లయితే మనకు ఎవరైతే హయ్యర్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆప్షన్ ఇచ్చున్నారో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకు అసలు లెక్క ప్రకారం ఒక 30% పెన్షన్ తగ్గే అవకాశం ఉంది. సరే ఏదేమైనా మరి ఆప్షన్ ఓకే యాక్సెప్ట్ చేయాలన్నా లేదా, ఒకవేళ డిమాండ్ నోటీస్ కనుక మాకు వస్తే కట్టాలా లేదంటే మరి మీరు కూడా మీ మిత్రులను ఇతరతర మీ శ్రేయోభిలాషులతో డిస్కస్ చేసిన తర్వాతనే
హయ్యర్ వేజెస్కి యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా తర్వాత కోర్టులలో కేసులు ఉన్నాయి. ఆ కోర్టులు కనుక మళ్ళీ లేదు ఫార్ములా మార్చడానికి వీల్లేదు. 1/9/2014 తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో, ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా 60 నెలలను యావరేజ్గా పెన్షనబుల్ శాలరీగా తీసుకొని పెన్షన్ లెక్కగట్టి ఇవ్వాల్సిందే అంటే మాత్రం మళ్ళీ పెన్షన్ హైక్ అయ్యే అవకాశం ఉంది. అది ఇక కోర్టులలో ఉంది అంశం. ఇప్పుడైతే క్లియర్గా ఒక కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆమోదంతోనే ఇవాళ ఈపీఎఫ్ఓ వాళ్ళు సర్క్యులర్ జారీ చేసినామన్నట్లు కూడా మనం మీడియాలో చూసినాం. క్లియర్ కట్గా సర్క్యులర్ కూడా మనకు బయటకు వచ్చేసింది. ప్రోరాటా బేస్ మీదనే హయ్యర్ వేజెస్ మీద ఎవరైతే ఆప్షన్ ఇచ్చున్నారో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ పెన్షన్ ఫార్ములా మాత్రము ప్రోరాటా బేస్, అంటే పార్ట్ ఏ పార్ట్ బి. ఇంకా చాలామంది మా పేరెంట్స్ ఎప్పుడో చనిపోయారు, మాకు అర్హత ఉందా సార్ అని కూడా కొంతమంది కామెంట్ పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు. అంటే హయ్యర్ వేజెస్ మీద ఎవరైతే రికవర్ అయ్యి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసి ప్రజెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హత ఉన్నది. మిగతా ఎవరికి ఈపీఎఫ్ వాళ్ళకు కూడా అర్హత లేదు. మరి 1/9/2014 తర్వాత రిక్రూట్మెంట్ అవుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగులకైతే ఎవరైతే 1/9/2014 తర్వాత ఈపీఎఫ్ఓలో మెంబర్గా చేరిన వాళ్ళకి అసలు ఈ ఈపీఎస్ పెన్షన్ స్కీమే లేదని కూడా ఉద్యోగులు గమనించాలి. సరే, ఏదేమైనా ఇవాళ ఎటకేలకు ఒక క్లారిటీ మాత్రము ఈ పెన్షన్ ఫార్ములా హయ్యర్ వేజెస్ మీద పెన్షన్ ఫార్ములా మీద కేంద్ర ప్రభుత్వం అటు ఈపీఎఫ్ వాళ్ళు సర్క్యులర్ జారీ చేశారు. అది కొంతమేరకు ఇప్పుడున్న ప్రకారం అయితే ఉద్యోగులకు నష్టమే. మరి మీరు ఆప్షన్ ఇవ్వాలన్నా లేదా అని కూడా మీరు నిర్ణయం తీసుకోండి. ఇక కొంత ఇది మన అకౌంట్స్ ఎక్స్పర్ట్స్తో కూడా డిస్కస్ చేసిన తర్వాతనే మీరు యాక్సెప్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనము 60-70 లక్షలు 80 లక్షలు 1 కోటి రూపాయలు పెన్షన్ స్కీమ్కి వెళ్ళే అవకాశం ఉంది, అంటే ఎక్కువ శాలరీ తీసుకునే ఉద్యోగులకు. మరి అంత ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది ప్రిన్సిపల్ అమౌంట్ రాదు కదా. మరి అంటే మనము సోషల్ సెక్యూరిటీగా ఆలోచించింది ఏంటంటే ఇమీడియట్గా 1 కోటి రూపాయలు 1,50 లక్షలు వచ్చిందంటే డబ్బులు ఉంచుకో మనం ఖర్చు పెడతాం కాబట్టి సరే ఈపీఎఫ్లో పెన్షన్ స్కీమ్లో ఉండడం మంచిదని మనం చెప్పడం జరిగింది. ఒకవేళ జాగ్రత్తగా డబ్బులను కనుక మనము బ్యాంకులో వేసుకొని నెల నెల ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ గదే ఈక్వల్ అవుతాము. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దినదినం తగ్గిపోతుంది కాబట్టి ఈపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానికి అకౌంటబిలిటీ, దానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇస్తేనే మంచిదని చెప్పినాం. కానీ ఇప్పుడు కొంత నష్టమే. ఎందుకంటే మనము రావాల్సిన పెన్షన్ కంటే 30% తగ్గుతుంది. ఒక ఉద్యోగి సపోజు 30,000 పెన్షన్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందనుకోండి, మన పాత పద్ధతిలో చెప్పినట్టు ఇప్పుడు 20,000 అవుతుంది. అట్లా కొంత పెన్షన్ అంటే 30% ఆఫ్ ద పెన్షన్ తగ్గుతుంది. సరే, ఏదేమైనా మీరు మళ్ళీ మీ ఆన్లైన్ ఎప్పటికప్పుడు చూసుకోండి. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ అంటే స్క్రూటినీ ప్రక్రియ మొదలైంది. కొంత ఇన్ఫర్మేషన్ రావాల్సిన వాళ్ళకు ఉద్యోగులకు అంటే ఎంప్లాయర్కి లెటర్స్ వస్తూ ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకు డిమాండ్ నోటీసులు కూడా వస్తూ ఉన్నాయి. డిమాండ్ నోటీస్కు 3 నెలల లోపే అభ్యర్థి ఆమోదం తెలపాలి, అదర్వైజ్ మళ్ళీ అది పనికిరాదు. ఇంకా కొంతమంది మేము అప్పుడు మాకు తెలియదు సార్, ఆప్షన్ యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు ఎట్లా అంటున్నారు, ఇంకా వాళ్ళకి అవకాశం లేదు. అందుకే ఎప్పటికప్పుడు మీకు ఆన్లైన్ స్టేటస్, మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి. ఏది ప్రాబ్లం ఉన్నా మీకు దాంట్లో తెలిసిపోతుంది. దాని ప్రకారంగా ముందుకెళ్ళాలని తెలియజేస్తూ మరొకసారి అసలు ఆ ఇయర్ పెన్షన్ ఇవ్వడం మంచిదా ఇవ్వకపోవడం మంచిదా అంటే అసలే లేని దానికి ఇవ్వడం మంచిదని చెప్పినాం. కానీ కరెక్ట్ జాగ్రత్తగా వచ్చిన డబ్బులను కనుక మనము మేనేజ్ చేసుకుంటే ఇవ్వకపోయినా పెద్ద నష్టమే లేదు, ఈ ఆప్షన్ ఇవ్వకపోయినా మన నష్టమే లేదు అనేది మనకు చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా మనకు ఎందుకంటే మనకు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో చేస్తున్న ఉద్యోగులు ఈ 2 రాష్ట్రాలలో కూడా వాళ్ళకి ఎందుకంటే 1/9/2009 నుంచి 2004 వరకు స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళకు ఓపీఎస్ రావాలి. మళ్ళీ ఓపీఎస్ మీద ఇంకా ఫైనల్ కాలేదు. అందుకే వీళ్ళందరూ కూడా ఈపీఎఫ్లో పెట్టడం జరిగింది. ఈపీఎఫ్లో పెట్టినా కొంత బేసిక్ స్కేల్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం పెద్ద మొత్తంలోనే మనకు ఈపీఎఫ్ అకౌంట్లలో జమ అవుతుంది. అది కొంత సంతోషించాల్సినటువంటి విషయమే. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ విద్యుత్ సంస్థలలో ఒక నూతన ప్రక్రియ మొదలైపోయింది. గత సంవత్సరం అంటే 2003 జూలై 1 నుంచి ఎవరైతే జాయిన్ అవుతా ఉన్నారో మరి ఆ ఉద్యోగులకు నష్టదాయకంగా సీలింగ్ లిమిట్తోనే ఇవాళ ఎంప్లాయర్ షేర్ 13% ఇస్తూ ఉన్నారు. అంటే 15,000కు మాత్రమే ఈ 13% కడతా ఉన్నది ఎంప్లాయర్స్. అంటే టీజీ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎంపీడీసీఎల్లో అది కొంత ఉద్యోగులకు నష్టమే. ఆ సీలింగ్ ఎత్తివేయాలని చెప్పి కూడా ఇవాళ ఉద్యోగ సంఘాలు
ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మరి ఓపీఎస్ మీద కూడా ఈ విద్యుత్ సంస్థలకు సంబంధించి 2004 వరకు రావాల్సినటువంటి ఓపీఎస్ మీద నిర్ణయం కూడా ఇక బయటికి రావాల్సి ఉంది. ఎవరైతే ముఖ్యంగా విద్యుత్ సంస్థలో ఉన్న వాళ్ళు హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చున్నారో వాళ్ళు మరొక్కసారి మీరు రివ్యూ చేసుకొని మీ మిత్రులతో అందరితో డిస్కస్ చేసుకొని, ఎందుకంటే కొంత అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం రిటర్న్ రాదు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 30% పెన్షన్ తగ్గిపోతుంది. మరి ఇక ఏదేమైనా ఒక పెన్షన్ ఫార్ములా మీద మాత్రం క్లారిటీ వచ్చింది. ఆ ఫార్ములా మీద మరి రేపు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకొని మళ్ళీ పెంచుతుందా లేదా అనేది మనం చెప్పలేము. ఇది మాత్రము పర్మనెంట్గా ఉండే అవకాశం ఉందని తెలియజేస్తూ, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా మేము ముందుకు తీసుకొస్తాను. చాలామంది ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మరి కామెంట్ రూపంలో అడగండి. నేను నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మరి ఇక ఈ విధంగా హయ్యర్ పెన్షన్ ఫార్ములా మాత్రము ప్రోరాటా బేస్ మీదనే తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా మీరు ఫైనల్గా యాక్సెప్ట్ చేసే ముందు మీ మిత్రులందరితో డిస్కస్ చేసినాకనే ఇచ్చుకోండి. ఒకవేళ ఇవ్వకపోయినా నష్టమేం లేదు. ఇంకా పాత పద్ధతిలోనే మీరు ఉంటారు. ఎందుకంటే పాత పెన్షన్ ఫార్ములా ప్రకారం కూడా మ్యాక్సిమం 7,00,000 రూపాయలు మాత్రమే మంత్లీ పెన్షన్ వస్తుంది. ఇంకా ఆ పద్ధతులు పోతే మరి మీ ఇష్టం అనేది తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.